ఇందులో ఉన్న పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితం. కేవలం మీకు నవ్వించనికనే చేస్తున్నాం. చూసి నవ్వి సబ్స్క్రైబ్ కొట్టండి. రేయ్, పార్టీ ప్రచారం గట్టిగా చేయండి. ఈసారైనా నేను ఎమ్మెల్యే కావాలి. నువ్వు ఫికర్ చేయకన్నా నీ గురించి ఎట్లా డబ్బా కొడతామంటే అన్ని ఓట్లు నీకే పడాలి. అయితే ఓండి, పోయి నా పేరు నిలబెట్టండి. అమ్మా అమ్మా బయటికి రండమ్మా. ఎవర్రా పొద్దుగాల ఓట్లు అడుక్కోనికొచ్చినా. అడుక్కోనికొచ్చినవా? ఇంట్లో సద్దన్నం లేదు, పోయిరా. నేను అన్నం కోసం రాలే. చిల్లర పైసలు కూడా లేవు, పోయిరా. అరే ఓ మెంటల్ దానా, నేను ఓట్లు అడుక్కోనికొచ్చినా. అరే బాడకావు, బిచ్చం అడగనీకొచ్చి నన్నే మెంటల్ దానా అంటావా? ఎన్నిసార్లు చెప్పాలనే నేను బిచ్చపోని కాదని. ఓట్లు అడుక్కోనికొచ్చినావు, బిచ్చపోనివి కాకపోతే పిచ్చపోనివా? అవు పిచ్చపోన్నే, నాకు పిచ్చలున్నాయి. ఎందుకు మీ ఆయనకు పిచ్చలు లేవా? అరే లమ్డికే, మా ఆయన మొగోడు, 2 పిల్లల్ని కన్నాడు. అయితే మీ ఆయనకు చెప్పు ఓటు మా ఆనంద్ అన్నకి వేయమని, లేకపోతే 3వ పిల్లని కన్నికి ఆయనకి పిచ్చలు ఉండవని. నీ దరిద్ర పోకానికి చెప్పుతోంది దెంగ. అరే సుల్లిగా, మీ లీడర్ గానికి బ్యాట్ లేదనుకుంటా, అందుకే బ్యాట్ గుర్తు పెట్టుకొని తిరుగుతుండు. మా అన్న కూడా మొగోడే, 3 పిల్లని కన్నాడు. నువ్వు మీ ఆయన గనక బ్యాట్ గుర్తుకు ఓటు వేయలేకో, మీ ఆయన బ్యాట్ ని నేను పర్ర కోసా. కోయి భయమా? ఆడు పోతే ఇంకో మొగుడు వస్తాడు. అన్నా, ఇట్లా బెదిరిస్తే ఓట్లు వేస్తారా? మంచిగా చెప్తే ఓట్లు వేయలేంకో దమ్కి ఇచ్చి వేపిద్దాం. అయితే నేను చూడు ఎట్లా దమ్కిస్తాను. రే ఆగ్రా. అరే సుల్లిగా, లిఫ్ట్ కావాలంటే రిక్వెస్ట్ చెయ్యి, కానీ రాగి అన్నావంటే దౌడ వల్ల కొడతా. ఆంతో కాదురా, నాతో మాట్లాడు. ముచ్చట్లు పెట్టడానికి నా తన టైం లేదు. పక్కకి జరగండి బే. రేయ్, పోతా ఒక మాట గుర్తు పెట్టుకో. బ్యాట్ గుర్తుకే నీ ఓటు మైండ్ లో ఫిక్స్ చేసుకో. బ్లైండ్ గా ఓటేయక్. నా ఓటు చాలా వాల్యుబుల్ బే. ఫుకట్లో ఏమంటే ముడ్డబి అయ్యా. ఫుకట్లు ఏమయ్యక్, పైసలు ఇస్తా, మందు బిర్యానీ ఇస్తా, కానీ బ్యాట్ గుర్తుకే వేయాలి. అయితే దా, వచ్చి బండెక్కు. బండెక్కాలనా? ఎందుకో? వైన్ షాప్ కి పోదాం, నాకు ఆడ బాటిల్ ఇప్పించాయి, మళ్ళా నీకు ఇండే తీసుకొచ్చి దింపుతా. అరే చూతియే, బాటిల్ ఇప్పుడు కాదు, ఎలక్షన్స్ కి 2 రోజులు ముందే ఇప్పిస్తా. మా అక్కడే అయితే ప్రచారం కూడా 2 రోజులు ముందే చెయ్యి. ఇప్పుడే ఇస్తే తాగి వస్తారు, మర్చిపోతారు. అందుకే అప్పుడే ఇస్తాం. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు? ఆనంద్ అన్న. ఈసారి కూడా గెలవడు, మొడగుడుసాడు. ఎందుకు గెలవడరా? మేం గెలిపిస్తాం. ఉట్టి కార్యకర్తల ఓట్లు పడితే ఎవడు గెలవడు. మీ ఎమ్మెల్యే గానికి ప్లాన్ లేదు, బొంగు లేదు. డైరెక్ట్ గా వచ్చి ఓట్లు ఏమంటే ఎవరు వేయరు. మళ్ళీ ఎట్లేస్తారు? ప్రచారం టైంలో కోటర్, ఎలక్షన్స్ టైంలో ఫుల్ బాటిల్ ఇచ్చి ఒప్పియాలి. అట్లయితేనే ఓట్లేస్తారు. అయితే ఇప్పుడే మా అన్నకు ఫోన్ చేసి అడుగుతా. చెప్పురా, మన ప్రచారం ఎట్లా నడుస్తుంది? నా గురించి మంచిగా డబ్బా కొడుతురా. ఏం ప్రచారం? నా ముడ్డల ప్రచారం. ఖాళీ చేతులతో పంపించి ప్రచారం చేయమంటే ముడగడికలు చేయాలనా? అయితే ఏం కావాలి బే? ఇంటికి ఒక కోటర్ వంచుతా, పైసలు పంపో. అరే నీ చూతే గుద్దల నా బ్యాటు ఇప్పుడు వేయొద్దురా, లాస్ట్ లో వేయాలి. అన్నా, నీ గుద్దలు అసలు దిమాకే లేదు. ఎట్లా ఎమ్మెల్యే అవుతావు? ఇప్పుడు కోటర్ ఇయ్యాలి, ఎలక్షన్స్ టైంలో ఫుల్ బాటిల్ ఇయ్యాలి, అప్పుడే ఓట్లు పడతాయి. అరే అట్లా వంచుకుంటా పోతే ఖర్చులు ఎక్కువైతారో. నా మొడ్డల ఖర్చులు. నువ్వు ఎమ్మెల్యే కావాలంతే. నువ్వు పంపన్నా, నేను ఎమ్మెల్యే చేసే బాధ్యత నాది. జై ఆనంద్ అన్న. అన్నా, నీకు ఇంత మంచి ఐడియా ఇచ్చినా నాకు ఒక 4 కోటర్లు ఇప్పి అన్నా. అరే అతుగా సడన్ గా మందడికెళ్ళి తెచ్చినవురా. ఎలక్షన్స్ ప్రచారం చేస్తున్నట్టు వాళ్ళు తన దెంగినారా? అయితే ఎలక్షన్ అయ్యేదాకా లోజాల తన మందు పచ్చలు దెంగాలే. అమ్మా అయ్యా, బయటికి రండి. బ్యాట్ గుర్తోలా మీకు ఓటేయం దెంగే. ఇప్పుడు నీకు కోటర్ ఇస్తా అన్నా కూడా ఓటేయవా? కోటర్ ఇస్తావా? అయితే ఫస్ట్ నా ఓటు నీకే ఇస్తా. మన గుర్తేందో తెలుసు కదా? తెలుసు, బాల్ గుర్తే కదా. బాల్ కాదురా, బ్యాటు. అరే సుల్లిగా, బాల్ కేసినా బ్యాట్ కేసినా ఫైనల్ గా గెలిచేది క్రికెటే కదా. అరే బాడుకో, గెలిపించేది క్రికెట్ ని కాదు, మా అన్న ఆనంద్ అన్నని. బ్యాట్ గుర్తు పట్టుకొస్తే క్రికెట్ ప్రచారం చేసుకురనుకున్నా, ఇది ఎలక్షన్స్ కోసమా? అరే మా అక్కడే, తాగే ముందు ఏమన్నావు? కోటర్ ఇస్తే ఓటేస్తా అన్నావు. తాగినాక ఏంది? ఇది ఎలక్షన్స్ అని అడుగుతున్నావు. నేను తాగిన్నా, ఏమో దగ్గర తగ్గిపించాడు కాంట్లో నా సొల్లి. అరే ఇప్పుడే కదరా కోటర్ ఇచ్చినా. మొడ్డెచ్చినావు, నన్ను ఎర్రిపోకలు అనుకున్నావా? ఇప్పుడు నువ్వు కోటర్ ఇస్తే నేను ఓటేస్తా, లేకపోతే దెంగై. ఈ సుల్లిగాడేంద్రా తాగి మొత్తం మర్చిపోయిండు. అన్నా, ఆయనకి ఇంకో కోటర్ ఇయ్యన్నా. ఈసారి ఇస్తున్నా చూడు అని చెప్పి. ఇగోరా కోటర్, నేను ఇస్తున్నా చూడు, మళ్ళీ అయ్యేలా అని చెప్పొద్దు. రేయ్, ఎవర్రా మీరు? నా ఇంటికి ఎందుకు వచ్చారు? చాల్.
అరే బాడుకో బ్యాట్ గుర్తోలాంబే ఓటు అడగనీకి వచ్చినాం మీ కాంట్ల సొల్లి ఓటు అడిగనీకైతే వచ్చిర్రు కానీ ఉట్టి చేతులు ఉప్పుకుంటూ వచ్చిర్రు కోటరు కూడా తెవ్వాలని తెలియదా అరే బాడుకో 2 కోటర్లు ఇచ్చినా కదరా ఎవరికి ఇచ్చినావు ఎప్పుడు ఇచ్చినావు నేను నా పైసలతో తాగినా నువ్వు పోయి నీ కోటరు పట్టుకరా పో 2 కోటర్లకే డిచ్చాడు సుల్లిగాడు ఓ అమ్మా మీ ఆయన లేచినాక బ్యాట్ గుర్తుకే ఓటేమని చెప్పు సరేనా అరే బాడుకో నువ్వే అంకే తాగిపించినావు ఓటు కూడా నువ్వే అడుగు నాకేం సంబంధం నీ మొగుడుతో నీకు సంబంధం లేదా అంటే పక్కింటితో సంబంధం ఉందా చెప్పు తీసుకొని దిగుతా లంచోడుక ఓట్లేదు గిట్లేదు పోయిడికెళ్ళి ఎందుకు లేదు మీ ఇద్దరు ఓట్లు మాకే పడాలి నీ మొగుడు 2 కోటర్లు తాగిండు ఆడెత్తాడేమో నేనయ్యా ఎందుకయ్యావు వాన్ కంటే కోటర్ ఇచ్చినావు మరి నాకేమిచ్చినావు రా లమడికే సరే నీకు కూడా ఒక కోటర్ ఇస్తా నీ కోటర్ తీసి నీ గుద్దలో పోసుకో నా ఓటు వాడాలంటే నాకు పట్టు చీర కావాలి పట్టు చీరనా మొడ్డేం కాదు 200 చీర ఇప్పిస్తా తీసుకో 200 చీర నా పనామే కూడా వేసుకోదు బే ఇస్తే లేకపోతే దెంగేయి ఓటు వేరేలోకి వేస్తా వేరోళ్ళకి వేయొద్దు బ్యాట్ గుర్తుకి వేయాలి నీకు చీర నేను ఇప్పిస్తా ఆడ ఈడ ఇప్పిస్తా అంటే మొడ్డవి తీసుకోను సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళి ఇప్పి ఇమ్రో ప్రచారం ఎట్లా నడుస్తుంది నా గురించి మంచిగా డబ్బా కొడుతురు కదా మొడ్డ లెక్క నడుస్తుంది అరే ఏమన్నా మొగల కంటే కోటర్ ఇస్తాం మరి ఆడల సంగతి ఏంటి వాళ్ళకేం కావాలంట సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళి పట్టు చీర కావాలంట పట్టు చీరనా అరే బాడుకో 200 చీర ఇస్తా అని చెప్పు పట్టు చీర అంటే గుద్ద తినిగిపోతుంది ఇచ్చే గుద్దల్దాం లేకపోతే ఎందుకు నిలబడ్డావు మూసుకొని ఇంట్లో కూసో అరే నువ్వు ప్రచారం చేయడానికి పోయినావా లేకపోతే జనాలతో నా గుద్ద దెంగిపోయినకి పోయినావా అయితే ఇయ్య అంటావు అంతే కదా సరే మా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక గాండుగాడు ఇప్పుడే ప్రజల కోరికలు తీర్చలేడు గెలిచినాక మొడ్డవి తీర్చాడు అందరినీ మొడ్డవి పెట్టేస్తాడని చెప్పేస్తా అరే బాడుకో అట్లా చెప్తే నేను మొడ్డ ఉడుస్తా పట్టు చీర కాకపోయినా కనీసం సిల్క్ చీర ఇప్పిస్తా అని చెప్పురా ఏమ్మా నీకు సిల్క్ చీర ఓకేనా నా పిల్లలకి కూడా బట్టలు ఇప్పిస్తా అంటేనే ఓకే లేకపోతే లేదు ఉట్టి బట్టలు ఎందుకు దివాళీ షాపింగ్ కూడా చేసుకో టీవీ ఫ్రిడ్జ్ ఫోన్ అవి కూడా అడుగు అడిగితే మీ ఎమ్మెల్యే ఇస్తాడా ఇస్తాడు ఇంత పెద్ద రాడిస్తాడు వేసుకో ఏం కాకా నీ ప్రచారం ఎట్లా నడుస్తుంది మొడ్డ లెక్కనే నడుస్తుంది అందరు పెద్ద పెద్ద కోరికలు కొడుతుర్రు ఎడికెళ్ళాలి ఎలక్షన్స్ టైంలో జనాలు గుద్ద దెంగితే ఎలక్షన్స్ అయినాక లీడర్లు మా గుద్ద దెంగుతారు ఇట్స్ కామన్ యూనో మా అన్న పంచానికి ఏడుస్తుండు ఏం చేయమంటావు మీ అన్నతనం నన్ను తీసుకోవో నేను మాట్లాడతా నా దగ్గర ఖతర్నాక్ ఐడియాలున్నాయి రోయ్ లేనిపోని హామీలు ఇచ్చి నన్ను మొడ ఉడుతున్నావు నువ్వు అరే ఏడవకన్నా ఇంత అన్నది ఐడియా ఉందంట అందుకే పట్టుకొచ్చినా ఇన్ని కాబోయే ఎమ్మెల్యేని పట్టుకొని దారిలో పోయే దానయ్య ఐడియాలు ఏమంటావేంది బే నా హాలత్ ని కాదు నా టాలెంట్ ని చూడు సరే చెప్పురా నీ ప్లాన్ ఏందో ఆపోజిషన్ ఎమ్మెల్యే గాని జనాల ముందు బ్యాడ్ చేయాలి అప్పుడే నీకు బెనిఫిట్ అవుతుంది అయితే రేపే జనాల మధ్య పోయి ఆ సుల్లిగానికి బ్యాడ్ చేసి వాడు దిగుతా అయితే ఎల్లుండి జనాల మధ్య పోయి నిన్ను బ్యాడ్ చేసి వాడు దిగుతాడు మరేం చేయాలంటావు నువ్వు గాని నీ కార్యకర్తలు గాని ఆయన గురించి బ్యాడ్ గా చెప్తే జనాలు నమ్మరు అదే నాలాంటి సామాన్యులు చెప్తే మాత్రం ఖచ్చితంగా నమ్ముతారు అయితే నువ్వు ఆయన ఇజ్జత్ తీస్తావా ఇజ్జతే కాదు అని మొత్తం మొడ్డనే ఉడిపేస్తా నువ్వు ఖాళీ చూస్తుండు కాకపోతే జర ఖర్చు అవుతుంది ఎంత కావాలని ఇస్తా కానీ నన్ను మాత్రం ఎమ్మెల్యేని చేయి అన్నా మన ఏరియా ఎమ్మెల్యే గాంధీ ఏదో బండారం బయటపడదంట కదా ఏంటది నాకు ఒకప్పుడు కరెంటు బిల్ ఖాళీ 500 వస్తుండే కానీ సడన్ గా 1000 రూపాయలు రావడం స్టార్ట్ అయింది ఏందని తీరా చూస్తే మన కరెంట్ లైన్లన్నీ స్ట్రీట్ లైట్ పోల్స్ కి అటాచ్ అయి ఉన్నాయంట అవునా అవు గవర్నమెంట్ కట్టుకునే బిల్లు కూడా ఆ సుల్లేడు మన బిల్లు వేసిండు అందుకే మనకు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి నువ్వు చెప్పింది కరెక్టే తమ్మి 90 కరెంట్ బిల్లు కూడా వాచిపోతుంది నాకు ఇట్లా చేస్తున్నా అనమాట సుల్లిగాడు కమిషన్ సార్ కమిషన్ ఈ పెద్దోళ్ళంతా కమిషన్ల మీదే బతుకుతారు మనలాంటి పేదలను మొడ్డగొడుతారు రాణి సుల్లిగాడు మా ఏరియాకి వస్తే ఆయన గుద్ద దెంగేస్తాం ప్రదీపన్న 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 ముర్దాబాదా నేను మీయోడిని మీ ప్రియమైన నాయకుడిని నన్ను పట్టుకుని ముర్దాబాద్ అంటుర్రు నువ్వు ఒక దొంగ పూకోనివి అని దెంగిపోయేటోను అని ఉట్టి దెంగిపోయేటోనివే కాదు దెంగటోనివి కూడా దెంగేటోన్నా లోకంలో అందరు దెంగుతారు నేను కూడా దెంగినా ఇంట్లో తప్పేముంది నువ్వు పెళ్ళానే కాదు లపాకింగ్ కూడా దెంగుతావు చీచి నేను అట్లాంటోని కాదు అట్లాంటోనివే నువ్వు లపాకిలను మీ ఇంటికి తెచ్చుకునేది మా తన వీడియో గిట్లుంది చూసినావా అన్న జనాలన్నీ ఎట్లా దెంగుతుర్రా వెరీ గుడ్ రా అతుగా అరే ఇదంతా డూప్ రా ఆపోజిషన్ లీడర్ గాడు నన్ను బ్యాడ్ చేయడానికి చూస్తుండు ఇదంతా వీడియో మార్ఫింగ్ రియల్ కాదు కరెంట్ బిల్ అని కమిషన్ ఎంత 5%. ఏంలే
సుల్లిగా మా గుద్దనే దెంగుతావు గుద్ద వల్ల కొట్టుర్రా ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. అసలైన ఎలక్షన్ సినిమా ముందు ముందు ఉంది, చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గోవా ఫైనల్ పార్ట్ తర్వాత చేస్తా, కొంచెం టైం కావాలి.